అసలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్, ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ 3 ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ చేసి కలెక్షన్స్ వర్షం కురిపించాయి. అయితే అందులో నంబర్ 1 వచ్చేసి 'కాంతార'. ఈ మూవీ 2022 సెప్టెంబర్‌లో 'పొన్నియిన్ సెల్వన్' మూవీకి పోటీగా వచ్చిన ఈ ఫిల్మ్ 'పొన్నియిన్ సెల్వన్' మూవీని బీట్ చేసి ఏకంగా 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీకి అప్పట్లో 16 కోట్ల బడ్జెట్ పెడితే ఈ మూవీ అప్పట్లో ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఇక నంబర్ 2 'హనుమాన్'. 2024 జనవరిలో 'గుంటూరు కారం' మూవీకి పోటీగా వచ్చిన ఈ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఏకంగా 295 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీకి అప్పట్లో 35 కోట్ల బడ్జెట్ పెడితే ఈ మూవీ ఏకంగా 295 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక నెంబర్ 3 మహావతార్ నరసింహస్వామి. లాస్ట్ మంత్ జులైలో రిలీజ్ అయిన ఈ మూవీకి 'హరహర వీరమల్లు కింగ్డమ్' ఈ 2 ఫిల్మ్స్ పోటీ వచ్చినప్పటికీ ఈ 2 ఫిల్మ్స్ ని బీట్ చేసి ఏకంగా ఈ మూవీ 3 వీక్స్ స్టిల్ కంటిన్యూ అవుతూ ఏకంగా 250 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి జస్ట్ 30-40 కోట్లు పెడితే ఈ మూవీ ఏకంగా 250 కోట్ల వరకు కలెక్ట్ చేసి స్టిల్ కంటిన్యూ అవుతుంది. అండ్ అదే కాదు వార్ 2 కూలీ మూవీస్ ని కూడా బీట్ చేస్తుంది.